కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసినటువంటి అవినీతి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. 5 ఏళ్ళు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి గతంలో ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి. కానీ ఏ రోజు అధికారులు కూడా పట్టించుకోలే. ఈరోజు ద్వారంపూడికి చెందినటువంటి ఒక G+1 భవనం పైన అనుమతులు లేకుండా మరొక భవనాన్ని నిర్మించడంతో ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ద్వారంపూడికి దాన్ని కూల్చివేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అక్రమంగా నిర్మించిన ఒక్క పై పోర్షన్ని, పై స్లాబ్ని కూల్చేస్తే సరిపోను, కానీ ద్వారంపూడి అధికారులు నన్నేం చేస్తారులే అని చెప్పి కనీసం తిరిగి స్పందన కూడా ఇవ్వకుండా ఆ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఆ భవనాన్ని కొనసాగించడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు నిబంధనల ప్రకారం ఏదైతే తొలగించకపోతే మేమే తొలగిస్తామని చెప్పి వాళ్ళు నోటీసులో చెప్పడం జరిగిందో, ఈరోజు భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఏదైతే ఈ అక్రమ నిర్మాణం ఉందో దాన్ని అయితే జేసీబీని తీసుకెళ్లి కూల్చివేయడం జరిగింది. దీన్ని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అనుమతులు ఉంటాయి ఆ రోజు కన్నా, దాన్ని అధికారులకు చూపించుంటే ఈరోజు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించినటువంటి కట్టడం, దాని నిర్మాణం ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే అక్రమంగా నిర్మిస్తున్నటువంటి కట్టడం. అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో పాటు ఆ అడ్డుకోవడం, ఏదైతే పడగొట్టడానికి వెళ్ళినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఒక రకంగా బెదిరించాడు. మీ అంతు చూస్తా, నేను ఎవరో మర్చిపోయారా, నా భవనం జోలికే మీరు వస్తారా అని చెప్పి ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శించాడు. అక్కడ ఎవరి భవనం అనేది పక్కన పెడితే నిబంధనల ప్రకారం కట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. నిజంగా మీరు నిబంధనల ప్రకారం కట్టుంటూ కోర్టుకెళ్ళొచ్చు. నా భవనాన్ని కూల్చివేయాలని చెప్పి ఇదిగో నోటీసులు ఇచ్చారని చెప్పి మీకు వారం రోజుల సమయం ఇచ్చారు టౌన్ ప్లానింగ్ అధికారులు, మీరు వెంటనే కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు. మీ దగ్గర G+1 పైన అదనంగా భవనం నిర్మించడానికి అనుమతులు లేవు కాబట్టే మీరు కోర్టుకు వెళ్ళలేదు. మరి నిబంధనల ప్రకారం లేని భవనాలు కూల్చివేయకి ఏం చేస్తారు? కరకట్ట మీద ప్రజావేదికను ఎందుకు కూల్చేశారు? ఆ రోజు అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అనుమతులు లేవని కూల్చేశారు. వాస్తవం ఏంటంటే దానికి అనుమతులు ఉన్నాయి, నిబంధనల ప్రకారం కట్టారు. కానీ అది ఏ వ్యక్తి సొంతది కాదు కాబట్టి ప్రభుత్వానికి ఎదురెళ్ళి ఇదిగో దీనికి అనుమతులు ఉన్నాయని ఎవడు చెప్పడు. ప్రభుత్వానికి తెలుసు దానికి అనుమతులు ఉన్నాయో లేదనేది ప్రభుత్వానికి తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉంది కాబట్టి వేధించాలనే ఉద్దేశంతో పడగొట్టి దాన్ని శిథిలాలు కూడా ఈ రోజుకి తీలా. సరే, చంద్రబాబు గారు నేను కూడా తీను, జగన్మోహన్ రెడ్డి అరాచకం అనేది ఇది చూసిన ప్రతిసారి ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఆయన కూడా తీనన్నాడు కూడా, అది వేరే విషయం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నదేంటి, రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉండకూడదు, అక్రమ కట్టడం కాబట్టే పడగొట్టారు. ఇప్పుడు లోటస్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా రోడ్డు మీదకి ఆ సెక్యూరిటీ గార్డుల కోసం చెక్ పోస్టుల లాగా నిర్మించేస్తే మన GHMC అధికారులు బదలగొట్టలేదా? KTM రేవంత్ రెడ్డి మొత్తాన్ని బదలు కొట్టించారు కదా. అలాగే ఇప్పుడు ద్వారంపూడి భవనం కూడా అనుమతులు లేకుండా ఇష్టానుసారం, అక్కడ వాస్తవానికి G+1 వరకే అనుమతి, ఆ పైన చేయడానికి అనుమతి లేదు. అయినప్పటికీ కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తను అడిగేది ఎవడు, కాబట్టి ఇష్టం వచ్చినట్టు పడగొట్టేశారు. ఇకపోతే ద్వారంపూడి చేసినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ఆల్రెడీ ఆ గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఈరోజు వాస్తవానికి అధికారులను పని చేసుకొని ఇస్తే అది 10 నిమిషాల్లో అయిపోయే పని. కానీ ద్వారంపూడి తన వైసీపీ అనుచరులను వేసుకొచ్చి ఏదో గతంలో అంటే టీడీపీ ఆఫీసుల మీద దాడి ఏ విధంగా చేశారు, ఇప్పుడు పోలీసుల మీద దాడి ఏ విధంగా చేశారు. అడ్డుకోవడానికి వెళ్ళిన పోలీసుల మీద ఇష్టానుసారం, మీరు ఆ వీడియోలో ఒకసారి చూడండి, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే తానే ముఖ్యమంత్రి అన్నట్టు, అధికారులు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. నిజంగా అనుమతుల ప్రకారం ఉండుంటే మీరు కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. సరే, ఈ ప్రభుత్వాలు ఏదో కక్ష సాధిస్తున్నాయేమో అని ఫీలింగ్ అందరికీ ఉండొచ్చు. ఒకవేళ నిజంగా అనుమతులు ఉంటే మీరు ఇదిగో హైకోర్టుకి వెళ్ళి, అయ్యా ఇదిగోండి నాకు ఈ అనుమతులు ఉన్నాయి, గత ప్రభుత్వ అధికారులు నాకు అనుమతి ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కూల్చివేస్తానంటున్నారు, మీరు అడ్డుకోండి అని చెప్పి కోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళావా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆ G+1 మీద అదనంగా నిర్మించే భవనానికి అనుమతులు లేవు, అది కూడా నడిబొడ్డును నిర్మిస్తున్నటువంటి భవనం. మరి అధికారులు చెప్పిన నోటీస్ ఇచ్చిన వారం రోజులైనప్పటికీ కూడా అధికారులకు కనీసం సంజాయిషి ఇవ్వకుండా తను ఆధారాలు చూపించడానికి కొద్ది సమయం ఇవ్వాలని చెప్పి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను అడుగుంటుంటే వాళ్ళు ఏదైనా ఎక్స్టెండ్ చేసి ఉంటే ఓకే, బట్ అలా అడగకుండా నన్ను ఏం చేస్తారులే అని చెప్పి విర్రవీగితే ఏమైంది? ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది ద్వారంపూడి అక్రమ నిర్మాణాలని. ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది. ఇది శాంపుల్ మాత్రమే, ఇలాంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయి. వైసీపీ పార్టీ ఆఫీసులకు నోటీస్ ఇవ్వలేదా? వైసీపీ పార్టీ ఆఫీసును మనం పడగొట్టలేదా? ఎందుకు పడగొట్టారు? ఎందుకు కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకోలేకపోయారు? ఎందుకంటే దానికి అనుమతులు లేవు కాబట్టి. అనుమతులు లేని వాటికి కోర్టు మాత్రం ఎలా కట్టుకునివ్వండి అని చెప్పుద్ది.
అనుమతులు ఉంటే కదా, అనుమతులు ఇచ్చిన వాటిని ఎలా పడగొడతారని అడుగుతారు. అనుమతులు లేని వాటిని పడగొట్టమని కోర్టులే చెప్పినాయి. కోర్టు తీర్పులు ఏంటి? అక్రమ భవన నిర్మాణాలు ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉండకూడదు. అది కదా కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పులే కదా అది. ఆ తీర్పుల ప్రకారమే ఈరోజు బదులు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్ కూడా అదే కదా, అక్రమ భవనాలు ఎక్కడా ఉండకూడదు. ఆ లాజిక్ ప్రకారమే ఈరోజు ద్వారంపూడి భవనాన్ని బదులు కొడితే ఏదో మంది మార్బలాన్ని వేసుకొచ్చేసి అడ్డుకున్నటువంటి పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, మీ హత్తు చూస్తాను, మీరు అప్పుడే అన్నీ మర్చిపోయారా, నిన్నటి వరకు అధికారంలో ఉంది మేమే, నిన్నటి వరకు అధికారంలో ఉన్నావు కాబట్టే ఇష్టం వచ్చినట్టు కట్టావు. ఈరోజు అధికారం పోయేటప్పటికి ఆధారాలు చూపించమంటే వాళ్ళ మీద రుతురులాడుతున్నావు. గతంలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఇవే. వైసీపీ నేతలందరూ కూడా అక్రమంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. గతంలో అనేక వార్తా కథన ద్వారంపూడి మీద ఈ ఫిర్యాదులు ఈరోజు కొత్త కాదు. ద్వారంపూడి మీద 5 ఏళ్లలో 200-300 పైగా ఫిర్యాదులు వచ్చుంటాయి. అందులో అక్రమ కట్టడాలు ఫిర్యాదులు ఉన్నాయి, అరాచకాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి, లంచాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉన్నాయి, అక్రమ రేషన్ రవాణాకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కాకపోతే ఆ రోజు అధికారంలో ఉంది వాడు కాబట్టి ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ చెవుతో వదిలేయటమే తప్ప పోలీస్ అధికారులు కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఈ రోజులు మారాయి. ఏదైతే ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకి కట్టుబడి అక్రమాలు కూలుస్తున్నారు. అది అక్రమం కాదు అంటే నువ్వు కోర్టు ద్వారా తెలుసుకో. సరే, ప్రభుత్వం ఏదో నా మీద కక్ష సాధిస్తుందని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, అక్కడ అందరికీ ఏం చెప్తున్నావు, మీడియాకి కానీ లేకపోతే చూసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు? ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అన్నావు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం కక్ష సాధిస్తే ఏం చేయాలి? రాత్రికి రాత్రి వచ్చి కోలుకొట్టాలి. నీకు వారం 10 రోజుల ముందే ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇస్తే ఆ నోటీసును పట్టుకుని నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళలేదంటే దానికి ఆధారాలు లేవు కాబట్టి. నువ్వు కోర్టు దాకా కూడా అక్కర్లా. నిజంగా అనుమతులు ఉంటే ఆ నోటీస్ అందించిన టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో G+ మీద అదనంగా ఒక భవనం నిర్మించుకోవడానికి నాకు అనుమతులు ఉన్నాయి, పలానా సమయంలో పలానా అధికారి అనుమతి ఇచ్చాడు, ఇప్పుడు ఎందుకు కూలగొట్టమని నన్ను అడుగుతున్నారు కాబట్టి తక్షణం ఈ నోటీసుని వెనక్కి తీసుకోండి అని చెప్పి నువ్వు అధికారులనే అడగొచ్చు. అడిగావా? అడగలేదు. పోనీ అధికారులు ప్రభుత్వం మాట విన్నారు, నా మాట వింటలేదని నీకు అనిపిస్తే నువ్వు కోర్టుకి వెళ్ళి, అయ్యా ఇదిగోండి నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, మీరు ఒకసారి అడ్డుకోండి, ఈ అధికారులు నామే కక్ష సాధిస్తున్నారు అని నువ్వు చెప్పుండొచ్చు. సో అలా కూడా నువ్వు చెప్పలేదు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు. మరి అక్రమ భవనాలను కూలగొట్టకుండా ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు నువ్వు కట్టావు, రేపొద్దున నీ ఎండ చూసుకుని నీ అనుచరులు అందరూ కడతారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ భవనాలు కట్టేస్తే రేపొద్దున పర్యావరణం ఏమైపోవాలి, ఏదైనా ప్రమాదాలు జరిగితే ఏమైపోవాలి, ల్యాండ్ ఆర్డర్ ఏమైపోవాలి? మనం ఒక భవనం కట్టాలంటే దానికి అనేక అనుమతులు కావాలి. సొంత ఇల్లు అయితే కొన్ని అనుమతులు కావాలి, షాపింగ్ కాంప్లెక్స్లు అయితే కొన్ని అనుమతులు కావాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే కొన్ని అనుమతులు కావాలి. ఇలా రకరకాల అనుమతులు కావాలి. కానీ ఏ అనుమతి తీసుకోకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను కట్టేస్తా, ఇప్పుడు ఇంకా ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది, గెలుచుంటే దాని మీద ఇంకోటి ఎదురు. ఎందుకంటే తను అడిగేవాళ్ళు లేడు, ఏ అధికారి అడ్డుకోలేడు. అడ్డుకున్న అధికారి అక్కడి నుంచి బదిలీ అయిపోతాడు, అవసరమైతే సస్పెండ్ అయిపోతాడు, వేధింపులు జరుగుతాయి. ఇవన్నీ కూడా వాళ్లకు తెలుసు. అయినా అధికారులు ఆ రోజు, వాస్తవానికి అధికారులు కూడా ఇందులో కొంత బాధ్యులే. ఆ రోజు భవన నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సరే, ఆ రోజు అధికార ఒత్తిడికి భయపడో లేదా ద్వారంపూడికి భయపడో లేదా వాళ్ళని వేధిస్తారనో భయపడో అడ్డుకోలేకపోయి ఉండొచ్చు. బట్ ఈ రోజు ఎప్పుడైతే దీని మీద పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇవ్వాలని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు అడిగినప్పటికీ కూడా ద్వారంపూడి స్పందించకపోవడంతోనే ఈ రాజు పడగొట్టాడు. దీన్ని సాక్షిలోను వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంది. ఆ రోజు ప్రజావేదిక పడగొట్టినప్పుడు సునకానందం పొందారు కదా, కట్టడం పడగొట్టారని. మరి ఈ రోజు ఎందుకు గగ్గోలు పెట్టాలా? ఈ రోజు పడగొట్టిన అక్రమ కట్టడమే కదా. ఆ రోజు అనుమతులు ఉన్నదాన్ని మీరు పడగొట్టారు, ఈరోజు అనుమతులు లేని దాన్ని పడగొట్టారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి తొలగింపు అనేది కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి రాజకీయ కక్ష అనేది కూడా లేదు.